అని వాడు నాకు గాయము చేశాడు అంటారు. వాడు ఎందుకు గాయము చేస్తా ఉన్నాడు, గాయానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఒకసారి ఇద్దరు యవనస్తులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇద్దరు నీవు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు అన్నంత ప్రాణముగా ప్రేమించుకున్నారు. ఇద్దరు వెళుతూ ఉండగా యాక్సిడెంట్ అయింది. ఇద్దరు కూడా ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటా ఉన్నారు. ఈ లోపల ఒక పెద్ద ఆయన బండేసుకుని వెళుతూ వాళ్ళని చూసి ఆగి, మీరిద్దరూ రక్తం అడుగులో ఉన్నారు, కానీ నేను ఒక్కరినే సేవ్ చేయగలను. మీ ఇద్దరిలో ఎవరు నాతో వస్తే వాళ్ళు బ్రతుకుతారు, మీరే నిర్ణయించుకోండి ఎవరు వస్తారు అన్నాడు. వెంటనే అమ్మాయి నేను వస్తాను మీతో అంది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి బ్రతికింది. ఇతడు చనిపోయాడు. ఇతడు చనిపోయినప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే అది స్వార్థపరురాలు, అందుకే ప్రాణముగా ప్రేమించిన వాడిని వదిలేసి దాని బతుక చూసుకుంది అని చెప్పి అందరూ కూడా నిందించారు. అందరూ కూడా ఆమెను తప్పుపట్టారు. అయితే ఆమెను ఒక స్నేహితుడు అడిగాడట, నువ్వు అంత ప్రేమించావు కదా, వాడు లేకపోతే బ్రతకలేనన్నావు, అవసరమైతే ఇద్దరం కూడా చచ్చిపోతామన్నావు, మరి ప్రాణాపాయ స్థితిలో ఉంటే నీ వెళ్ళు అని వాడిని అనుకోకుండా నువ్వే ముందుగా నేను వచ్చేస్తానని స్వార్థం చూసుకున్నావే అంటే, అప్పుడు చెప్పిందట ఆమె ఒక మాట, స్వార్థం కాదు ఇది ప్రేమ. అదేం ప్రేమ, ఆడు చచ్చిపోతే నువ్వు బతికేవుగా. అప్పుడు చెప్పిందట, నేను వాడిని ప్రేమించి నువ్వు వెళ్ళు అని పంపిస్తే నేను లేకపోవడం వల్ల వాడు భూమి మీద పడే ప్రతిరోజు వాడు అనుభవించే నరకం నేను చూడలేను. వాడు అనుభవించే నరకం భయంకరమైనది నన్ను తెలుసుకుని, అందుకనే వాడు చనిపోతే మోక్షానికి వెళ్తాడు, వాడు నరకం భరించలేడు. ఆ నరకం నేను భరించాలని నేను బ్రతుకుతానన్నా, వాడు స్వర్గానికి వెళ్ళాలని కోరుకున్నా, దీనిలో నేను వాడిని ఎంత ప్రేమించానో మీకు అర్థమవుతుందని చెప్పింది. ఆ మాట విన్నప్పుడు విన్న వాళ్ళందరి కళ్ళ వెంట నీళ్లు కారే. ఎందుకో తెలుసా, మనం అపార్థం చేసుకున్నాము. ఈ అమ్మాయి స్వార్థపరాలు అనుకున్నాము, కానీ వాడు బ్రతికినంత కాలం ఈ అమ్మాయిని తలుచుకుని వాడు నరకం అనుభవిస్తాడని ఎరిగిన ఆమె నరకాన్ని ఆమె తీసుకుని బ్రతికినంతకాలం వాడిని తలుచుకుంటే ఈ అమ్మాయి ఏడుస్తుంది. వాడు ఆ రోజుతో చనిపోయి వెళ్ళిపోయాడు పైకి అని చెప్పి ఆమె ప్రేమను అర్థం చేసుకున్నారు.